కల్కి సినిమా చూసిన తర్వాత అరే, మనం చూసింది తెలుగు సినిమానా, హాలీవుడ్ సినిమానా అనే డౌట్ రాకమానదు. ఎందుకంటే టెక్నికల్గా అద్భుతం చేశాడు నాగస్విన్. తన విజన్తో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్కి ఫిదా అవుతున్నారు. అసలు ఆ సీన్ మైండ్లో నుంచి పోవటం లేదని అంటున్నారు. చెప్పాలంటే కల్కి ఒక తెలుగు సినిమా అంటే హాలీవుడ్ జనాలు కూడా షాకయ్యేలా ఉన్నారు. ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చాడు నాగస్విన్. అందుకే హాలీవుడ్ మీడియా సైతం కల్కికి ఫిదా అయిపోయింది. ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థలైన డెడ్లైన్, కొలిడోర్ లాంటివి కల్కి గురించి అదిరిపోయే ఆర్టికల్స్ రాశాయి. డెడ్లైన్ మీడియా సినిమా అద్భుతంగా ఉందని ఆకాశానికి ఎత్తేసింది. అమెరికాలో ఇండియా మార్కెట్ చాలా బాగుంది. ఇండియా నుండి విడుదలైన ఒక పెద్ద చిత్రం కల్కి 2898 ఏడి RRR సినిమా రికార్డులను కూడా దాటేస్తోంది అంటూ రాసుకొచ్చింది. నాగస్విన్ రచన, దర్శకత్వం, విజువల్స్ భారీగా ఉన్నట్టు పేర్కొంది. తెలుగు, హిందీ, తమిళ్ సూపర్ స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. నార్త్ అమెరికాలో $3 మిలియన్ పైగా ప్రీసేల్స్ సాధించినట్టు చెప్పుకొచ్చింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రమంటూ డెడ్లైన్ నివేదించింది. అందుకు తగ్గట్టే నార్త్ అమెరికాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది కల్కి. ఇప్పటికే $7 మిలియన్ వసూలు చేసింది. అంతేకాదు, కల్కి దెబ్బకు హాలీవుడ్ మూవీ ఏ క్వైట్ ప్లేస్ చాప్టర్ 1 కూడా అవుట్ అయిందని అంటున్నారు. ఏది ఏమైనా నాగస్విన్ ఏదైతే అనుకున్నాడో ఇప్పుడు అదే జరిగింది. ఏదేమైనా కల్కి దెబ్బకు ప్రభాస్ క్రేజ్ హాలీవుడ్ వరకు వెళ్ళిపోయింది.